రాష్ట్రపతి భవన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రాష్ట్రపతి భవన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. ఇది క్విరినల్ ప్లీ తర్వాత ప్రపంచంలో అతిపెద్దది. దీనిలో 750 మంది సిబ్బంది కలిగి ఉంది. అందులో 245 మంది రాష్ట్రపతి సెక్రటేరియల్ ఉన్నారు. ఇది 700 మిలియన్ ఇటుకలు మరియు 3 మిలియన్ క్యూబిక్ అడుగుల రాళ్లను ఉపయోగించి నిర్మించారు. ఇది దీర్ఘచతురస్రాకారం పొడవు మరియు వృత్తాకారం వంటి వివిధ ఆకృతులతో వివిధ తోటలు కలిగి ఉంది. దాదాపు 4వ-5వ శతాబ్దంలో గుప్తుల కాలంలో కళ మరియు సంస్కృతి యొక్క స్వర్ణయుగానికి చెందిన గౌతమ బుద్ధుడి విగ్రహం రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్ వెనుక ఉంది. ఇది ఉంచిన విగ్రహం ఇండియా గేట్ ఎత్తులో సమానంగా ఉంటుంది. మరో ఆకట్టుకునే అంశం ఏమిటంటే రాష్ట్రపతి భవన్లో బ్యాంకెట్ హాల్. దీనిలో ఒకేసారి 104 మంది అతిథులు కూర్చోవచ్చు. ఇది సంగీతకారుల కోసం రహస్య గ్యాలరీలు కలిగి ఉంటుంది. రాష్ట్రపతి భవన్లో గిఫ్ట్ మ్యూజియంలో కింగ్ జార్జ్ V1911లో ఢిల్లీ దర్బార్ కూర్చున్న 640 కిలోల వెండి కుర్చీ ఉంది. రాష్ట్రపతి భవన్లోని మార్బుల్ హాల్లో వైస్రాయిల్స్ మరియు బ్రిటిష్ రాయల్టీకి సంబంధించిన కొన్ని అద్భుతమైన చిత్రాలు మరియు విగ్రహాలు ఉన్నాయి. రాష్ట్రపతి భవన్లోని అశోక హాల్లో మంత్రుల ప్రమాణ స్వీకారం మొదలైన ఉత్సవాల కోసం ఉపయోగిస్తారు. మరో అద్భుతమైన విషయం ఏమిటంటే ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో పిల్లల కోసం 2 గ్యాలరీలు ఉన్నాయి. అత్యంత అద్భుతమైన రాష్ట్రపతి భవన్లోని సైన్స్ ఇన్స్పిరేషన్ గ్యాలరీ. ఇది నిజమైన కుక్కను పోలి ఉండే వికృతమైన రోబోటిక్ కుక్క కలిగి ఉంటుంది. పిల్లలలో ఆసక్తి కలిగించే ఆసక్తికరమైన ఆడియో వీడియో ప్రదర్శనలు అందించే ఏ టాకింగ్ వాల్ మరియు ఏ ప్లానెట్ వాల్. వర్చువల్ తబలా సందర్శకులు డ్రమ్స్ వాయించడానికి మరియు డ్రమ్లను అసలు తాకకుండా కూడా ధ్వని వినడానికి వీలు కల్పించే ధ్వనులు. ప్రతి శనివారం ఉదయం 10:30 పాటు జరిగే ఉత్సవ చేంజ్ ఆఫ్ గార్డ్ వేడుకను నిర్వర్తించి ప్రజలు తెరిచి ఉంటుంది. అంటే రాష్ట్రపతి భవన్లోకి ప్రవేశించేటప్పుడు మీరు ఫోటో ఐడిని సమర్పించు